అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ కు ఇరాన్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. అండర్ గ్రౌండ్ లో నిర్మించినటువంటి అత్యాధునిక నౌకదళ క్షిపణిని ఆ స్థావరాన్ని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా పరిచయం చేసింది ఇరాన్. అయితే ఈ మిసైల్ స్థావరాన్ని భూమి లోపల 500 మీటర్ల లోతులో నిర్మించారట. ఇందులో వందలాది అటాక్ బోట్స్ తో పాటుగా మిసైల్స్ ఉన్నాయని కూడా తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ స్థావరాన్ని ఖచ్చితంగా ఎక్కడ నిర్మించామనే విషయాన్ని ఇంకా ఇరాన్ బయట పెట్టలేదు. పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధి, ఓమన్ గల్ఫ్ తో సహా ఇరాన్ వ్యూహాత్మకంగా ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట ఈ స్థావరం ఉంటుందని సమాచారం అంతోంది. ఈ వీడియోలో కనిపించినటువంటి మిసైల్ బోట్స్ కు అమెరికా యుద్ధ నౌకలను నాశనం చేసే సామర్థ్యం ఉందని విషయాన్ని కూడా ఈ యొక్క వీడియో ద్వారా వెల్లడించారు. ఇక ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన టైంలోనే ఇరాన్ ఈ స్థావరాన్ని బహిర్గతం చేయడం, దాని వెనుక మరొక ఉద్దేశం ఉందంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. బల ప్రదర్శనలో భాగంగానే ఈ స్థావరాన్ని ఇరాన్ ప్రపంచానికి పరిచయం చేసిందంటున్నారు. గతంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలోనూ ఇరాన్ విషయంలో కఠినంగా వ్యవహరించారు ట్రంప్. ఇరాన్ పైన ఆంక్షలు విధించారు కూడా. అయితే అయినప్పటికీ ఇరాన్ అమెరికాను ధిక్కరిస్తూనే ఉంది. ఒకవైపు ఎదురు దెబ్బలు తగులుతున్నా తనపై సైనిక సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేటువంటి పనిలో పడింది ఇరాన్. ఇందులో భాగంగానే రష్యాతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల సైన్యానికి అత్యాధునిక డ్రోన్లను సమకూర్చింది. ఇక నౌకాదళంలోకి అత్యాధునిక వార్ షిప్లను కూడా చేర్చుకునేందుకు ఆలోచన చేస్తోంది. ఇజ్రాయెల్ నుంచి దాడులు ముప్పు ఉన్న నేపథ్యంలో కూడా ఇటువంటి ఇరాన్ అండర్ గ్రౌండ్ స్థావరాలు నిర్మిస్తున్నట్టుగా విశ్లేషకులు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.